జగన్ను ఓడించాలని చంద్రబాబు ఆపసోపాలు పడి అందరినీ కలుపుకుంటున్నారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు విమర్శించారు. బాబు అధికారంలోకి వస్తున్నట్లు గెలిచిన 175 మందికి మంత్రి పదవులు ఇస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని మండిపడ్డారు. తన అబద్దాలతో అందరినీ నమ్మించగల సమర్థుడు బాబు అని ఫైర్ అయ్యారు. మోదీని టెర్రరిస్ట్ అని తిట్టి మళ్లీ బీజేపీ కాళ్ల మీద పడ్డాడని ఎద్దేవా చేశారు. మాటల మనిషి కాదు. వాళ్ళు చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తుంటే ఆయన కనిపించిన ప్రతి ఒక్కరికి ఏదో రకంగా పార్టీని కాపాడుకోవాలి, నాయకత్వాన్ని కాపాడుకోవాలని కనిపించిన ప్రతి ఒక్కరికి రకరకాల హామీలు ఇచ్చేసి ఏదో ఒక మైసభలా క్రియేట్ చేసినట్టుగా అక్కడ ఏం లేకపోయినా కూడా ఆయన అధికారంలోకి వస్తున్నట్టు, ఆయన మొత్తం 175 స్థానాలు గెలుస్తున్నట్టుగా, మంత్రులు 175 మందిని మంత్రులుగా పెడుతున్నట్టుగా, అంటే ఫుల్ కలరింగ్. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలని కాదు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాదు, ఆయన కలరింగ్ చూస్తుంటే టికెట్లు ఇవ్వలేకపోయిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు, టికెట్ ఇవ్వలేదు మంత్రి పదవి ఇస్తానంటాడు వాళ్ళకి. చాలా చిత్రంగా అనిపిస్తుంటుంది. ఇన్ని అబద్ధాలు చెప్పే మనిషిని 40 ఏళ్ళ నుంచి చూసి అబద్ధాలను మళ్ళీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదు. అంటే అది చంద్రబాబు నాయుడు టాలెంట్. తన అబద్ధాలని నిరంతరం నమ్మించగలుగుతాడు. అది పార్టీ శ్రేణులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, ప్రజలు అవ్వచ్చు, ఇతర పార్టీ నాయకులు అవ్వచ్చు. అబద్ధాలను చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడని తెలుసు, మోసం చేస్తాడని తెలుసు, అయినా సరే ఆ అబద్ధాలను నమ్ముతారు.